హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి తల్లికి వందనం గురించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కింద ఇప్పటి వరకు 66,57,508 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేష్ గారు తెలిపారండి. సో ఇంకా ఎవరైనా అర్హులుంటే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళకు వర్తింపజేస్తామని అన్నారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అనేది చర్చించారు. అదేంటంటే 1వ తరగతి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు అపార్ ఐడి మనకు తెలుసు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అపార్ ఐడి అనేది మ్యాండేటరీ చేసింది. ఏ స్కీమ్ కావాలన్నా ఏం కావాలన్నా ఈ అపార్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవాలి. అయితే స్కూల్స్లోనే ఉపాధ్యాయులు, టీచర్స్ వాళ్ళకి క్రియేట్ చేయాలని చెప్పారు. సో కాబట్టి ఈ 1వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అపార్ ఐడి ఇచ్చిన తర్వాత, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే చేరుతారో వాళ్ళకి వెరిఫికేషన్ అనంతరం ఈ తల్లికి వందనం డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా స్కూల్స్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్కి అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ డబ్బులు, తల్లికి వందనం స్కీమ్ డబ్బులు వెరిఫికేషన్ తర్వాత, అంటే 1వ క్లాస్ వాళ్ళకి అపార్ ఐడి ఇచ్చిన తర్వాత, అలాగే వెరిఫికేషన్ తర్వాత ఇంటర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 1వ క్లాస్ చదువుతున్న వారికి కూడా ఈ స్కీమ్ డబ్బులు అయితే, తల్లికి వందనం డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. అంతేకాదు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకి కూడా ఈ పథకం వర్తింపు చేసే విషయాన్ని, అంటే ఈ తల్లికి వందనం ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీలకి కూడా వాళ్ళకి కూడా ఈ స్కీము చెల్లింపు అయ్యేలాగా, వర్తింపు అయ్యే విషయాన్ని క్యాబినెట్లో డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. అంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలకి కూడా ఈ పథకం చెల్లుబాటు అయ్యేలాగా అనే విషయాన్ని క్యాబినెట్లో చర్చించి తర్వాత డెసిషన్ తీసుకుంటానన్నారు. ఒకవేళ క్యాబినెట్లో చర్చించి డెసిషన్ తీసుకుంటే ఈ స్కీమ్ అనేది, ఈ స్కీమ్ కిందకి ఆశా వర్కర్లు, అంగన్వాడీలకి కూడా వర్తింపజేస్తారనమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. సెకండ్ది, మరి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ యొక్క పెన్షన్లు నిలిపివేస్తాం అని సచివాలయ ఉద్యోగ జేఏసీ అయితే చెప్పారనమాట. మనకు తెలుసు కదా, సచివాలయ ఉద్యోగులు మరి వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. కొన్ని డిమాండ్లు అయితే వాళ్ళు పెట్టారనమాట. ఆ డిమాండ్లు ఈ నెల 27 లోపు తమ డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ అయితే డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ పంపిణీని నిలిపివేస్తామని హెచ్చరించింది. కాబట్టి ఇందులో భాగంగా ఈ నెల 23, 24, 25 ఈ తేదీల్లో కలెక్టర్లు, ఇతర అధికారులకు జేఏసీ తరపున నోటీసులు అందజేస్తామన్నారు. 26, 27న ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులంతా స్వచ్ఛందంగా వైదొలుగుతారని పేర్కొంది. కాబట్టి ఎవరైతే ఈ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళైతే నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు కొన్ని డిమాండ్లు అయితే పరిష్కరించాలని చెప్పారనమాట. ఆ డిమాండ్లు అనేది తీర్చకపోతే అక్టోబర్ 1న ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో పెన్షన్లు, మనకు పెన్షన్లు వీళ్ళే కదా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీసే కదా, అవి అయితే నిలిపివేస్తామని చెప్పారు. చూడాలి మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ఏంటో అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.